మామూలుగా ఎప్పుడు కూడాను తులసి వనం పెంచుదామని అనుకుంటూ రంగనాథుడి సేవలో ఎప్పుడు దండలు మాలలు కట్టి తులసి వనాన్ని అయితే బాగా పెంచారు. అంటే మనకి పుష్పం పత్రం తోయం అంటారు కదా, మనకి అందులో పెరుమాళ్ళు ఉంటారు అంటారు కదా, అందుకు ఆ వనాన్ని పెంచి రోజు రంగనాథుడి కైంకర్యం కోసం ఆ తులసి అంతాను దండలు కట్టేవారండి ఆ పుష్పాలతోనూ. ఇప్పుడు నేను మసాలా పొడి అయితే వేసేసుకుంటున్నాను. ఈ కథ అంతా జరిగింది శ్రీవిల్లిపుత్తూరులోనండి. అసలు ఆండాళ్ళ తల్లి ఎలా ఆవిర్భవించారు, రంగనాథుడికి ఎందుకు ఆండాళ్ళ తల్లిని విష్ణు చేతులకి కనిపించేలా చేశారు ఎందుకు అన్నది కూడా మనకి చిన్న కథలు ఉంటాయండి. అంటే మనకి పురాణాల్లో ఒక్కొక్క ఘట్టాల్లో ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. ఆండాళ్ళ తల్లి భూదేవి అంశ అన్నాను కదా, అలాగే తులసి వనంలో ఒకసారి తులసి అది తెంపుతూ ఉన్నప్పుడు అంటే రంగనాథుడికి మాలలన్నీ కూడా ఆయన తోటలోనే అన్నీ మనకి కట్టి రంగనాథుడికి అలంకరిస్తూ ఉండేవారు కదా.